వచ్చి వాళ్ళు ఇప్పుడు టాస్ వేయడానికి రెడీగా ఉన్నారు. మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు టాస్ రామంతపూర్ అప్సిగూడ చూసుకుందాం. ఓకే, రెడీ. కెమెరామెన్ కమాన్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. టాస్ అనేది జరుగుతుంది, చూసుకోండి. మా ప్రెసిడెంట్ రామంతపూర్ ప్రెసిడెంట్ కి జై. టాస్ వేస్తున్నారు. ఆర్పిసిఎల్ 3 సీజన్ 3 అప్సిగూడ హీరోస్, రామంతపూర్ రాయల్స్. హ్యాండ్ షేక్ చేసుకోండి బాబు ఫస్ట్. ఓకే, రెడీ. టాస్. ఎంపైర్ రాజు. టాస్. ఓకే, కెమెరా జూమ్. టేల్స్. అప్సిగూడ విన్ ది టాస్. బ్యాటింగ్ ఫస్ట్. హాయ్ ఎవ్రీవన్, ఆర్పిసిఎల్ సీజన్ 3 కి వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. రామంతపూర్ రాయల్స్ వర్సెస్ అప్సిగూడ హీరోస్ ఫస్ట్ మ్యాచ్. రామంతపూర్ రాయల్స్ కెప్టెన్గా నేనున్నాను. సో హ్యాపీ. మేము టాస్ విన్ అయితే బౌలింగ్ తీసుకుందాం అనుకున్నాము. సో మాకు టాస్ ఓడిపోయినా కూడా బౌలింగే వచ్చింది. దానికి హ్యాపీ. అప్సిగూడ హీరోస్ ఒక 17 రన్స్ వరకు హోల్డ్ చేద్దామని ప్లానింగ్ ఉంది. మా బెస్ట్ బౌలర్ సాయి బాన్సవాడ, నెక్స్ట్ ఉదయన్న, శేఖర్ అన్న ఆల్సో. ఆడదాము, జాలీగా ఆడదామని ఒక కంటెంట్తో వచ్చినాము. గెలవాలి, పట్టుదలతో ఆడాలని ఏం లేదు. అందరం ఒకటే కాబట్టి, అంత యూనియన్ ఒకటే కాబట్టి, అందరు ఫ్రెండ్లీగా ఆడుకోవడానికి టోర్నమెంట్ పెట్టినాం కాబట్టి మేము ఒక గేమ్ ప్లేతో రాలేదు. జస్ట్ నార్మల్గా అందరం ఒక మంచి ఎంజాయ్మెంట్ కోసం ఆడుతున్నాం అంతే. మా టార్గెట్ ఏంటంటే ఉందనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అందరికి. ఆల్ ది బెస్ట్. ఫీల్డింగ్ జాగ్రత్త. అవుట్ పిచ్ బాగాలేదు, కొంచెం చూసుకొని ఆడుకోండి. ఫీల్డింగ్ చెప్పండి మీ కెప్టెన్ గారు. ఓకే, రామంతపూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్పిసిఎల్ 3 సక్సెస్ఫుల్గా అవుతున్నది. ఇలా చేయడం వల్ల అందరికీ ఉత్సాహం పెరిగి ఆడాలనేది వస్తుంది. దగ్గర మా టీంలో 11 ప్లేయర్లు కాదు, మొత్తం మా యూనియన్లో ఉన్న 55 మందిలో 33 మంది ప్లేయర్లు వెళ్ళారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కృషితో వాళ్ళు ఆడుతున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో PCL 3 క్రికెట్ మ్యాచ్ ఈరోజు వైభవంగా జరగడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనకు స్పాన్సర్స్గా వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా సతీష్ గుప్తా గారు మన అసోసియేషన్కి 2000 స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు 3 టీంలకు కలిపి టీషర్ట్లను స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు ఉదయ్ గారు, కృష్ణారెడ్డి గారు, కుమార్ గారు, సంజయ్ స్టూడియో వెంకటన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈరోజు ఇక్కడ గ్రౌండ్కు అంటూ మేము అనుకుని వచ్చిన వ్యక్తి సంపత్ మరియు నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాజీ ప్రెసిడెంట్ శామన్న గారు కూడా తన వంతు సహాయంతో 3000 రూపాయలు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ లైవ్ స్ట్రీమ్గా టీమ్ 9 స్టూడియో వారు సాయి గారు, రాహుల్ గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఫైనల్ మ్యాచ్కు ప్రైజ్ మనీగా ముందుకొచ్చిన వారు MS షటర్స్ జోన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రామంతపూర్ అసోసియేషన్ నుండి సీనియర్ ఫోటోగ్రాఫర్ DIT లక్ష్మణ్ గారు 2000 రూపాయలు స్పాన్సర్ చేసి ఈ అసోసియేషన్ తరఫు నుండి ఈ 3 టీంలకు మంచి ఎనర్జీని ఇస్తూ వీరు ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TCPPW యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న RPCL 2 ఎంతో అద్భుతంగా జరుపుతున్నారు. మన అసోసియేషన్ అధ్యక్షులు ఉదయ్ గారికి, అలాగే మన క్రికెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ గారికి
అలాగే మన కుమారస్వామి గారు జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ నాగరాజు గారికి, ఎంతోమంది కలిసి ఆడడం చాలా అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నారు మన అసోసియేషన్ వాళ్ళు. దీనికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా స్పాన్సర్ ఇచ్చిన గ్రౌండ్ స్పాన్సర్ ఇచ్చిన నాగరాజు, మన సంపత్ గారికి మరియు మన శ్యామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జేజీ రాజన్న వారు కూడా మా TCPPW యూనియన్ అసోసియేషన్ తరపు నుండి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. క్రికెట్ మ్యాచ్ లీగ్ చేస్తున్నటువంటి RCPL సీజన్ 3 ఇది ఎంతో ఉత్సాహం, ఉల్లాసకరం. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఫోటోగ్రాఫర్ అంటే తెలియకపోతుండే. ఇప్పుడు ఈ క్రికెట్ వచ్చిన వల్ల ఫ్రెండ్షిప్ అనేది పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకుముందు పక్క స్టూడియో ఉంటే పక్క స్టూడియోలో మాట్లాడుకోకపోతుండే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా తయారైనారు అందరు ఫోటోగ్రాఫర్స్. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ముందు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. RPCL 6 సీజన్ 3 ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. సో అందరూ 3 టీమ్స్ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలానే కొనసాగాలని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెషన్ కూడా ఇలానే జరగాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. TCPPWA మన సీజన్ 3 మ్యాచెస్. ఈ మ్యాచ్కి పెద్దలుగా మనకి ప్రోత్సహించడానికి వచ్చిన సతీష్ అన్నకి, శివన్నకి, మా నాంచారన్నకి చాలా చాలా కృతజ్ఞతలు. మీ రావడం వల్ల మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరికీ చాలా స్ఫూర్తిగా ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. అదేవిధంగా అందరూ మంచిగా ఉండాలని, అందరం మంచిగా ఆడాలని చూస్తున్నాం. PCL 3లో అందరం మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఏజ్కి దీనికి సంబంధం ఏం లేదు. హ్యాపీగా థర్డ్ ఇయర్ కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. ఎవరైనా మాకు పరిచయాలు ఫస్ట్ లేకున్నా కూడా నేను ఒక 16 ఇయర్స్ నుంచి క్రికెట్ ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పటి నుంచి ఫస్ట్ నాకు క్రికెటే ఇంతమందిని నాకు దగ్గర ఒక 2000 మెంబర్స్కి ఫ్రెండ్షిప్ చేయడానికి దొరికింది నాకు. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో మొత్తం 24 ఏరియాస్లో నుంచి కూడా క్రికెట్ ఆడడానికి వస్తారు. మా టీం కూడా ఒకటి అనేది పార్టిసిపేట్ చేస్తారు అక్కడ. ఇప్పుడు మాత్రం మేము PCL 3 పెట్టుకున్నాం రామంతపూర్ నుంచి. చాలా సంతోషంగా ఉంది. జై ఫోటోగ్రఫీ, జై జై ఫోటోగ్రఫీ. RPCL 3 మ్యాచెస్ ఇప్పుడు రామంతపూర్ అసోసియేషన్ తరపు నుండి జరుగుతున్నది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మన రామంతపూర్ అసోసియేషన్ని ఈ స్ఫూర్తి మన వేరే అసోసియేషన్లు తీసుకొని వాళ్ళు ఫాలోఅప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేగా తెలంగాణ అసోసియేషన్లో కూడా మన రామంతపూర్ అసోసియేషన్ అనేది కొద్దిగా సింబల్గా ఉండాలి. ప్రతి ప్రోగ్రామ్ చేసినా కూడా హైలైట్గా ఉండాలి. మనని చూసి వేరే అసోసియేషన్ వాళ్ళు కూడా మంచిగా నడుచుకునేటట్టు మనం దాని తగ్గట్టు కూడా అసోసియేషన్ని మనం ముందుకు జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. TCPPWA రామంతపూర్ అసోసియేషన్ తరఫు నుంచి క్రికెట్ లీగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఆడాలని చెప్పి ఎవ్రీ ఇయర్ అందరం కలవాలని చెప్పి సంతోషంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. RPCL 3 PCL 3 ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ లీగ్ 3 మ్యాచ్ సందర్భంగా 3 జట్లు పాల్గొనడం జరిగింది. రామంతపూర్ రాయల్స్ ఒక జట్టు, ప్లస్ అప్సిగూడ హీరోస్ ఒక జట్టు, అంబర్పేట ఎవెంజర్స్ ఒక జట్టు. ఈ 3 జట్లు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో ఉత్సాహంతో ఆడుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాంటి ఈవెంట్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామంతపూర్ అసోసియేషన్ వారికి, మా ప్రెసిడెంట్ ఉదయ్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ కుమార్ గారికి, ట్రెజరర్ అయిన నాగరాజు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ అసోసియేషన్ క్రికెట్ కమిటీ చైర్మన్ అయిన నర్సింగ్ గారు నిజంగా ఆయన పడ్డ శ్రమ చాలా ఎక్కువ. అదే ఉత్సాహంతో నర్సింగ్ గారు ఇక ముందు కూడా ప్రతి ఈవెంట్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇలాంటి ఈవెంట్లు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాజీ అధ్యక్షుడు శ్యామ్. రామంతపూర్ ఫోటోగ్రాఫ్ లింక్ మ్యాచ్ PCL 3 ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రికెట్ లింక్ మ్యాచ్లు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని, ఇలాంటి చక్కటి వాతావరణంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న TCPW రామంతపూర్ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఆడుతున్న అంబర్పేట్, రామంతపూర్,
అప్షిగూడ టీంకి ఎవ్రీ థర్డ్ టైం ఆడుతారు మ్యాచ్. ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ అయితే చేసుకుంటారు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి. ఇది ఓన్లీ రామంతపూర్ అసోసియేషనే. ఈ స్టూడెంట్ చిన్న ఫోటోగ్రాఫర్లు అలా ఎంజాయ్ మొత్తం సీనియర్స్ ఆడినట్టు ఆడుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఒక ఫోటోగ్రాఫర్ హాలిడేస్ అని కాకుండా ఒక ఫ్రెండ్లీ టీమ్గా ఆడుతున్నారు. అందరూ మంచిగా ఏమి కాంట్రిబ్యూషన్లకు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ ఇదే కంటిన్యూ చేయాలి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నేను శివకుమార్ని మాట్లాడుతున్నాను. ఇది ఆర్పిసిఎల్ 3లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ బాగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే విన్నింగ్ టీంకి వచ్చేసేసి 10,000 10,000 ప్రైజ్ మనీ వచ్చేసేసి మనకు స్పాన్సర్ ఎంఎస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. రన్నరప్ టీం వాళ్ళకి 5,000 జేజీ రాజ్ గారు స్పాన్సర్ చేశారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్తో చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ కప్ గెలవాలని ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అందరికీ పేరు ధన్యవాదాలు. ఫస్ట్ అందరికీ నమస్కారం. ఈ TCPPW ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ క్రికెట్ ఎంతో సంతోషకరంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము చూడడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఇప్పుడు ఇలాంటి అందరం కలవడం జరగదు. జనరల్గా ఇలాంటి క్రికెట్ ఇవన్నీ నిర్వహించడం వల్ల అందరం కలవడం, ఒక దగ్గర అందరం స్నేహితులం కలిసి ఆడడం మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. ఇది నిర్వహిస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. RPCL 3 నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు ఈ 3 టీమ్స్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మన ఫోటోగ్రాఫర్ల ఐక్యత కోసం, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ల ఐక్యత కోసం ఈ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం ఇలా చేయడం జరుగుతుంది. ఇది మన ఫోటోగ్రాఫర్ల ఐక్యతను పెంచడం కోసం మరియు మనలో ఐకమత్య బలం పెంచడం కోసం 3 టీంలు కలిసి ఐక్యతతోటి ఈరోజు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. హాయ్ అందరికీ. TCPPW తరఫున జరుగుతున్న ఈ RPCL సీజన్ 3 చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు నాడు. అన్ని మ్యాచ్లు ఈరోజు 1 by 1గా ఆడినప్పుడు రామంతపూర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన అప్సిగూడ గెలిచింది, తర్వాత నెక్స్ట్ అంబర్పేట్ గెలిచింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ రామంతపూర్ గెలిచింది. అన్ని టీంలు ఒక్కొక్కటి గెలిచి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్లో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్. ఈ RPCL సీజన్ 3 ఇంత సక్సెస్ కావడానికి కారణం కమిటీ. ఈ కమిటీ వాళ్ళ కష్టం మామూలు కాదు. వాళ్ళకి దాదాపు 20 days నుంచి వాళ్ళ వర్క్ అంతా వదులుకొని రాత్రి పగలు వాళ్ళు పని చేసుకుంటా ఇవన్నీ చేసేసరికి అసలు ఎంత అంటే కష్టం వాళ్ళది చెప్పరాదు. అన్ని కష్టం చేసి వాళ్ళు ఈరోజు ఈ రూపం ఇంత మంచిగా మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ వీళ్ళంతా చేస్తున్నారు. ఇట్లా ఫోటోగ్రాఫర్లు రెగ్యులర్గా వెళ్ళే ప్రోగ్రామ్స్కి వెళ్ళి అలసిపోయి ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆట విడుపుగా ఒకరోజు హ్యాపీగా ఎంత అంటే ఒక చిన్న పిల్లల్లాగా ఒక స్కూల్ లైఫ్లో ఆడినట్టుగా మళ్ళీ ఇప్పుడు అందరు కలిసి ఒకరోజు ఆడుకోవడము వాళ్ళని చూస్తుంటే ఎంత బాగుందంటే ఒక్కొక్కరు మినిమం 40 to 50, 60 years వరకు ఉన్నారు. అయినా కూడా ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళు ఆడుతుంటే చాలా బాగుంది. ఇట్లాంటి RPL సీజన్ ఇలాంటివి ఇంకా చాలా జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కుమార్, TCPPW జనరల్ సెక్రటరీ. సో RPCL సీజన్ 3 ఫోటోగ్రాఫర్ లీగ్లో ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్కు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్, ఎంపైర్స్ అండ్ కమిటీ మెంబర్స్ అండ్ అసోసియేషన్ మెంబర్స్ ఎవ్రీవన్ ఫుల్ సపోర్ట్ చేసి సో ఈ లీగ్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.